హలో ఎవ్రీవన్. ఇప్పుడు మీ మైండ్లో ఉన్న థాట్స్ అండ్ ఎమోషన్స్ అనేది ఓన్లీ ఫీలింగ్స్ మాత్రమే కాదు, అది ఒక వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ. మనం ఎప్పుడు కూడా యూనివర్స్కి ఎనర్జీ సిగ్నల్స్ని సెండ్ చేస్తూ ఉంటాము. క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుంది అంటే, యూనివర్స్లోని ప్రతి ఆబ్జెక్ట్ అండ్ ప్రతి ఆటమ్ అండ్ ప్రతి మనిషి కూడా ప్యూర్ ఎనర్జీయే. మరి అందరికీ డిఫరెన్స్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీతో. లైక్ అట్రాక్ట్స్ లైక్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్లోని ఒక సింపుల్ ప్రిన్సిపల్. ఇది ఏం చెప్తుంది అంటే, మనం ఎప్పుడూ కూడా జాయ్గా అండ్ హ్యాపీగా అండ్ గ్రాటిట్యూడ్ని ఫీల్ చేస్తూ ఉంటాము. మన యొక్క వైబ్రేషన్స్ అనేది హైగా ఉంటాయి. సో వైబ్రేషన్స్ హైగా ఉన్నప్పుడు హై ఫ్రీక్వెన్సీ సిచ్యువేషన్స్ని మన లైఫ్లోకి మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. మనం ఎప్పుడూ కూడా వర్రీతో, టెన్షన్తో, ఫియర్తో ఉంటూ ఉంటాము. మన వైబ్రేషన్స్ అనేది లోగా ఉంటాయి. అప్పుడు మనం లో ఫ్రీక్వెన్సీ సిచ్యువేషన్స్ని మన లైఫ్లోకి మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే, మన యొక్క లైఫ్ రియాలిటీని మన ఫ్రీక్వెన్సీనే క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం మన ఆలోచనల్ని చేంజ్ చేసుకొని ఎమోషన్స్ని అప్లిఫ్ట్ చేస్తామో మన ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా మన లైఫ్ రియాలిటీయే చేంజ్ అయిపోతుంది. సో రిమెంబర్, యూనివర్స్ ఎప్పుడూ కూడా ఫ్రీక్వెన్సీకి రెస్పాండ్ అవుతూ ఉంటుంది.